మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతానికి మనం మహబూబాద్ జిల్లాలో మహర్షి విద్యాలయంలో ఉన్నాం. ప్రస్తుతానికి మనతో పాటు మహర్షి విద్యాలయ కరస్పాండెంట్ మల్లిరెడ్డి సుధార్జున్ గారు ఉన్నారు. ముఖ్యంగా ఆ సమాజంలో చిన్నారులపై లైంగిక దాడులు, వేధింపుల జరుగుతున్న నేపథ్యంలో అసలు ఎందుకు జరుగుతున్నాయి, ఇవి ఏ అంశాలు ముందుగా వాటికి దారి తీస్తున్నాయి, దీంట్లో ఉపాధ్యాయుల పాత్ర ఏంటి, తల్లిదండ్రుల పాత్ర ఏంటి, ఎందుకు జరుగుతున్నాయి, ఎలా అరికట్టాలి అనే పూర్తి అంశాలపై మాత్రం మాట్లాడడానికి మేడం గారు సుధా గారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. ప్రస్తుతానికి నమస్తే. సమాజంలో చిన్నారులపై లైంగిక వేధింపులు, దాడులు జరుగుతుంది మేడం. ఇలాంటి రోజుకి అరికడదామనుకున్నా కూడా ఒక కేసు ముందుకే వెళ్తుంది తప్పితే ఇంకా వెనుక వెళ్ళట్లేదు. అసలు దీనికి దాని అంశాలు ఏమిటి మీరు? ఈరోజు ఇటువంటి లైంగిక దాడులు సమాజంలో ఎక్కువ జరుగుతున్నాయంటే మీడియా ప్రభావం మరియు సోషల్ మీడియా ప్రభావం ఇంకా ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. అదిగా ఒకటే కాకుండా తల్లిదండ్రులు కూడా వారి కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో పిల్లలకు కేటాయించే సమయం తగ్గిపోతుంది. అదేవిధంగా ఇదివరకు మొత్తం జాయింట్ ఫ్యామిలీస్ ఉండేది. ఈ జాయింట్ ఫ్యామిలీస్ నుంచి అందరూ విడిపోయి ఒక్కొక్క తల్లిదండ్రులు పిల్లలు మాత్రమే ఉండటం జరుగుతుంది. దానివల్ల పర్యవేక్షణ అనేది పిల్లల మీద పర్యవేక్షణ లోపం జరుగుతుంది. గతంలో తాతలు, నాయనమ్మలు, అమ్మమ్మలు అందరూ కూడా పిల్లల దగ్గర ఉండి వాళ్ళకు నీతి కథలు చెప్పటం, వాళ్ళకి మంచి చెడు చెప్పటం, సమాజంలో ఎట్లా మెలగాలని చెప్పటం అనే అంశాలు జరుగుతుండేది. కానీ ఎప్పుడైతే ఈ కుటుంబాలు విడిపోయిన తర్వాత సింగిల్ ఫ్యామిలీస్ అనే అయినప్పుడు పెద్దల పర్యవేక్షణ అనేది కూడా తగ్గిపోయింది. అట్లా తగ్గిపోయినప్పుడు వాళ్ళ టైం మొత్తం కూడా ఈ సోషల్ మీడియాకి కేటాయించడం జరుగుతుంది. తల్లిదండ్రులు కూడా వాళ్ళ బిజీ కార్యక్రమాల్లో ఉండి పిల్లలని కూడా వాళ్ళు సరే చూడని పిల్లలు కూడా అన్ని నేర్చుకుంటారు, అంటే ఎడ్యుకేషన్ పరంగాని ముందుకు పోతారు అనుకుంటుంది. కానీ ఆ విధంగా జరగకుండా పిల్లలు దాన్ని వేరే విధంగా ఉపయోగించడం వల్ల ఇటువంటి సమాజంలో ఇటువంటి అనార్థాలన్నీ కూడా జరుగుతున్నాయి. దీనికి నివారణ ఒకటి ఏంటంటే ఇటువంటి నివారించడానికి ఉపాధ్యాయుల పాత్ర ఉంది, తల్లిదండ్రుల పాత్ర ఉండాలి, సమాజం పాత్ర కూడా. ముగ్గురు కలిసినప్పుడు మాత్రమే ఇలాంటి అరికట్టడం జరుగుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకు చిన్నప్పటి నుంచే మంచి చెడు అని చెప్పటం, అంటే ఇతరులని వాళ్ళ సోదరితోని సమానంగా ఇతర స్త్రీలను కూడా ఇతర బాలికలను కూడా చూడటం అనేది తల్లిదండ్రులకు పిల్లలకు నేర్పించాలి. ఈ ఫలానా ప్రతి ఒక్క స్త్రీ కూడా మన కుటుంబ సభ్యురాలు లాంటిదే, మన చెల్లెలు లాంటిదే అని చెప్పటం తప్పకుండా తల్లిదండ్రులు చేయాలి. పిల్లల ప్రవర్తనని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. పిల్లలు ఒక దశకి వచ్చిన నేపథ్యంలో వాళ్ళ మానసిక ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది మేడం? పిల్లలు ఎప్పుడైతే టీనేజ్ వయసు అంటే అది 7th 8th నుంచి వాళ్ళ ప్రవర్తనలో చాలా మార్పులు వస్తాయి. అది సహజం. హార్మోన్ల ప్రభావం వల్ల వాళ్ళ ప్రవర్తనలో మార్పులు వస్తాయి. ఆ మార్పులు వచ్చినప్పుడు వాళ్ళకు కొంచెం కోపం ఎక్కువైతుంది, చెప్పిన మాట వినకపోవటం అని వస్తుంది. ఆ టైంలో తల్లిదండ్రులు, ముఖ్యంగా అబ్బాయిలైతే తండ్రులు చాలా జాగ్రత్తగా ఉండి పిల్లలతోని, అంటే పిల్లల్ని ఒక స్నేహితులాగా చూడాల్సి వస్తుంది. టీనేజ్కి వచ్చిన పిల్లల్ని వాళ్ళని గట్టిగా భయపెట్టడం కుదరదు, కొట్టడం కుదరదు. కాబట్టి వారికి కోసం ఎక్కువ టైం కేటాయించి తల్లిదండ్రులు ఇద్దరు కూడా వారికి మంచి విషయాలు చెప్పి, వారికి అంటే వాళ్ళ కెరియర్లో భవిష్యత్తులో వాళ్ళు డాక్టర్ కావాలనుకున్న దానికి సంబంధించిన మాటలు వాళ్ళకి చెప్పుకుంటూ, సమాజంలో మంచి ఏంది చెడు ఏంది అని చెప్పుకుంటా ఆ ప్రవర్తనని వాళ్ళు ఖచ్చితంగా ప్రతిరోజు గమనించాలి. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా స్కూల్కి కూడా ఫోన్ చేసి మా అబ్బాయి స్కూల్లో ఎట్లుంటుండు, మా అమ్మాయి స్కూల్లో ఎట్లుంటుంది, ఆ ప్రవర్తనలో ఏమైనా మార్పులు ఉన్నాయా అని కూడా వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు స్కూల్లో టీచర్లను కూడా వాళ్ళ ప్రవర్తన గురించి వాళ్ళు విచారణ జరుపుతూనే ఉండాలి. ముఖ్యంగా చిన్నారులు అంటే వాళ్ళ కుటుంబ నేపథ్యం కావచ్చు, వాళ్ళ ఇంట్లో ఉన్న పరిసరాల వాతావరణం కావచ్చు, అంటే కుటుంబంలో చిన్న తగాదాలు కూడా ఈ పిల్లలపై ప్రభావితం చూపిస్తుంటారు. తప్పకుండా ఎక్కడైతే తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఇంట్లో వాళ్ళిద్దరు గొడవ పడి ఇద్దరికి తల్లిదండ్రులకు మనస్పర్ధలు వచ్చిన పిల్లలు మానసికంగా చాలా నలిగిపోయి వాళ్ళ ప్రవర్తనలో చాలా తేడాలు వస్తున్నాయి. తల్లిదండ్రులు కనుక ఒకవేళ వాళ్ళిద్దరికి ఏమైనా మనస్పర్ధలు ఉంటే ఆ విషయం పిల్లల ముందు ఏ మాత్రం బహిర్గతం కాకుండా పిల్లలకు తెలియకుండానే వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసుకోవాలి. కానీ పిల్లల ముందే ఒకరినొకరు తిట్టుకుంటే ఖచ్చితంగా అది పిల్లల మీద, పిల్లల ప్రవర్తన మీద, పిల్లల భవిష్యత్తు మీద కూడా తప్పకుండా ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ప్రతిసారి ఇతరుల మీద నిందలు వేసుకుంటూ
ఆ తల్లిదండ్రులు పిల్లల ముందు గనక వ్యతిరేక ధోరణిలో మాట్లాడినట్టయితే పిల్లల మనసులో కూడా అదే నాటుకపోయి వాళ్ళ ప్రవర్తన కూడా ఎప్పుడు ఇంకొకరి మీద చాడీలు చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి పిల్లల ముందు ఎప్పుడు కూడా వ్యతిరేకమైన మాటలు మాట్లాడొద్దు, మంచి మాటలే మాట్లాడాలి పిల్లల ముందు. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా గొడవపడదు. ఎందుకంటే నేను మా స్కూల్లో కూడా గమనించిన విషయం ఏంటంటే ఎక్కడైతే తల్లిదండ్రి ఇద్దరు ఇంట్లో సఖ్యతగా లేరో ఆ పిల్లల మానసిక స్థితి చాలా చాలా తేడాగా కనిపిస్తుంది. అది ఆ పిల్లలు కొన్ని సందర్భాల్లో నాతోని కూడా వాళ్ళు చర్చించి ఈ విధంగా జరుగుతుంది మా ఇంట్లో అని చెప్తే నేను కూడా వాళ్ళకు ధైర్యం చెప్తా, అవన్నీ నువ్వు పట్టించుకోవద్దు, ఇది సహజం, నువ్వు నీ చదువు దాని మీద దృష్టి పెట్టు, నువ్వు చదువుకో, నువ్వు మంచి వ్యక్తిగా పైకి ఎదుగు, మంచి ఉద్యోగం సంపాదించుకో అని ఇటువంటి విషయాల మీద నువ్వు దృష్టి పెట్టకు, నీ మనసుని ఇటువైపు తిప్పుకో, చదువు వైపు తిప్పుకో అని నేను కూడా సలహాలు ఇస్తుంటాను. ఒకవైపు లైంగిక వేధింపులు కావచ్చు, మరోవైపు దాడులు కావచ్చు, మరోవైపు వాళ్ళ సైకాలజీ పరంగా ఆత్మహత్యలు కూడా పాల్పొనే సందర్భం మనం చూస్తుంటాం. అంటే వీళ్ళకి మధ్య అసలు మానసిక స్థితి బాగాలేక మేడం దీనికి దారిస్తాయి ఇవన్నీ వాళ్ళకి. అంటే సహజంగా అమ్మాయిలు అంటే కొంతమంది ధైర్యంగా ఉన్న అమ్మాయిలు అయితే తల్లిదండ్రులకు చెప్పుకుంటున్నారు ఈ విధంగా నాకు జరుగుతుంది అని. అట్లా ధైర్యం అనేది ఆడపిల్లలకు ఉన్నప్పుడు వాళ్ళ ఆత్మహత్యలకు పాల్పడడం జరగదు. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కూడా ఆ ధైర్యాన్ని అంటే ప్రతి విషయాన్ని కూడా తల్లిదండ్రులతో పంచుకునే విధంగా వాళ్ళని ప్రోత్సహించాలి. కొంతమంది తల్లిదండ్రులకు భయపడి చెప్పరు. వాళ్ళు అంటే నన్నేది నువ్వే తప్పు చేసినావు అని ఎక్కడ అంటారు అన్న భయంతోనే ఆడపిల్లలు తల్లిదండ్రులకు చెప్పకుండా వేధింపులకు గురి అవ్వకుండా అంటే రెండు విధాలుగా మానసికంగా చాలా నలిగిపోయి గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడటం జరుగుతుంది. అంటే ప్రభుత్వం కూడా వీటిపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టి కఠిన చట్టాలు కూడా అమలు తీసుకొచ్చిన నేపథ్యంలో కూడా ఇంకా పునరావృతం అవుతూనే ఉన్నాయి ఇవన్నీ. మరి వీళ్ళన్ని అరికట్టడానికి ఏ విధంగా ముందుకు పోతే బాగుంటుంది? అవును, ప్రతిరోజు పేపర్ల టీవీలో చూసినాక కూడా ఇటువంటి ఇంకా రోజు రోజుకి ఎక్కువనే అవుతున్నాయి. కానీ అంటే సరియైన శిక్షలు సరియైన టైంలో పడకపోవటమే ఇటువంటి కఠిన శిక్షలు ఇలాంటి వాటికి అంటే మన భారతీయ న్యాయ చట్టం కూడా మార్చాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే కఠినమైన శిక్షలు అనేది ఇంకా మనకు ఇలాంటి సంఘటనలకు కఠినమైన శిక్షలు లేవు. అందులో వేగవంతంగా శిక్ష పడే విధంగా కూడా ఉన్నట్టయితే ఇప్పుడు ఒక 2 నెలల్లో ఇటువంటి కేసులు ముగించి శిక్ష గనక కఠినమైన శిక్షలు అమలు చేస్తే దాన్ని ఎటువంటి శిక్ష పడదు అనేది కూడా దాన్ని మీడియా ద్వారా ప్రతి ఒక్కళ్ళకు కూడా తెలిసే విధంగా చేస్తే కొంత భయపడటానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు చూసుకున్నట్టయితే అరబ్ దేశాలలో ఇటువంటి నేరాలకు చాలా కఠినమైన శిక్ష ఉంటుంది. వాళ్ళు తక్షణమే వాళ్ళని ఉరిదీయటం లేదా ఇంకా కాల్ చేయి నరికేయటం అట్లాంటి శిక్షలు అరబ్ కంట్రీస్లో ఉన్నాయి. అందుకే మనం అనుకుంటాం గాంధీజీ రాజ్యం ఎప్పుడు వస్తుంది అంటే అర్ధరాత్రి ఆడది ఒంటరిగా నడిచిపోయాడు. అది మన దేశంలో జరగదు. కానీ అరబ్ దేశాలలో ఒక స్త్రీ ఒంటరిగా పోయినా కూడా అక్కడ ఉన్న కఠిన చట్టాల వల్ల ఎవరు కూడా అటువంటి చర్యలు చేయడానికి ఎవరు ముందుకు రారు. ఇప్పుడున్న అమ్మాయిలు కూడా కొంచెం తెలివి ఎక్కువ కూడా వాళ్ళ పేరెంట్స్ ని ధిక్కరించడం, తన సొంతంగా పనులు నేనే చేసుకుంటా అని చెప్పేసి కూడా వాళ్ళని కొంచెము దానికి లోన్ చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో మనం చూస్తుంటాము చాలా అమ్మాయిలే ముందు ఉండి హత్యలు కానీ వేరే ఇతరులు చేస్తున్నారు. వాటన్నిటికీ దీనికి కారణం అంటున్నారు. మీరు చెప్పింది వాస్తవం. ఎందుకంటే గతంలో కేవలం అమ్మాయిల మీదనే లైంగిక దాడులు కానీ వాళ్ళని వేధించడం కానీ జరిగేది. కానీ ఇప్పుడున్న రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు సమానంగా వారిద్దరు కూడా ఇటువంటి జరగడానికి కారణం అవుతున్నారు. అమ్మాయిలు కూడా తల్లిదండ్రులను ఎదిరించటం, వాళ్ళు సోషల్ మీడియాకి బానిసలు కావటం, ఆ సోషల్ మీడియా ద్వారా పరిచయమైన అబ్బాయిలతోని వాళ్ళు తల్లిదండ్రుల కంటే ఎక్కువ వాళ్ళని నమ్మటం, వాళ్ళు ఏం చెప్తే అది చేయటం, వీళ్ళకంటే ఎక్కువ వాళ్ళే మాకు దగ్గర అని నమ్మటం, తర్వాత మోసపోవటం, ఆఖరికి ఇన్ని అనర్థాలు జరగటం, వాళ్ళు హత్య గావించబడటమా లేదా వాళ్ళు ఆత్మహత్య చేసుకోవటమా ఇవన్నీ జరుగుతున్నాయి. అమ్మాయిలకు కూడా కొంత క్రమశిక్షణ అవసరం అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఒక స్త్రీగా ఉండి కూడా ఇలా చెప్తున్నారని అనుకోవద్దు మీరు. కానీ ఖచ్చితంగా అమ్మాయిలు కూడా ఇటువంటి ఆకర్షణకు లొంగొద్దు. ఎందుకంటే తల్లిదండ్రుల కంటే ఎక్కువ బయటి పిల్లలు ఎక్కువ అనే ఆలోచన వాళ్ళు మానుకోవాలి. ఎందుకంటే ఎటు తిరిగి లాస్ట్ తల్లిదండ్రులు తప్ప ఎవరు కూడా వాళ్ళ పిల్లలకు తల్లిదండ్రులే రక్షణ ఇస్తారు, వాళ్ళ తల్లిదండ్రులే వాళ్ళకి ఆశ్రయం కల్పిస్తారు. బయటి వ్యక్తులు ఎవరు కూడా ఉండరు. వీళ్ళు కూడా అమ్మాయిలు కూడా కొంచెం అటువంటి ఆకర్షణకు లొంగకుండా అవతలి వారికి అవకాశం ఇవ్వకుండా వాళ్ళ ప్రవర్తన ఉండాలని నేను చెప్తున్నాను. ఫోక్సో కేసులు కానీ ప్రభుత్వం ఏ విధంగా అవేర్నెస్ పిల్లలకి ఏ విధంగా అవేర్నెస్ కలిగించాలి, ఒక షీ టీమ్స్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని కూడా చెప్తున్నారు. వీటి కూడా పిల్లలు వాటిని బాన్సర్ అవుతుందా లొంగుతుందా అర్థం కాని పరిస్థితులు ఉన్నారు పిల్లలు మెయిన్ గా. దీనికి మొత్తం కాజ్ ఏముంది?
నిజంగా చెప్పాలంటే ప్రభుత్వం ఈ దిశగా చాలా చర్యలు చేపడుతుంది. ఎందుకంటే ఈ మధ్య మా స్కూల్ కూడా వచ్చి కూడా సైబర్ క్రైమ్ గురించి ఇన్స్టాగ్రామ్ వాడితే ఎటువంటి అనర్థాలు జరుగుతాయని వాళ్ళు చాలా బాగా చెప్తున్నారు. ప్రతి సంవత్సరం అన్ని స్కూల్స్ లో కూడా వాళ్ళు ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వర్తించు, ఎందుకంటే వాళ్ళు చాలా బాగా అందరినీ అవగాహన కల్పిస్తున్నారు. కానీ ఇన్ని కల్పించినా కూడా పిల్లలు కొంతమంది వాటిని అర్థం చేసుకుంటున్నారు, కానీ కొంతమంది ఇవేం కాదు అన్న ధోరణిలోనే వాళ్ళు పోతున్నారు. చాలా తక్కువ మంది మాత్రమే అరే ఇది ఇటువంటి అనర్థాలు ఉంటాయా అనే ఆలోచనకు వచ్చి కొంత అవగాహన వస్తుంది, కానీ అది చాలా తక్కువ. ప్రభుత్వం పరంగా చాలా ఉన్నది. అయితే ఒక ప్రభుత్వం ఒకటే చేయాల్సిన పని కాదు ఇది. తల్లిదండ్రులు మరియు స్కూల్ టీచర్స్ కూడా దీనికి పూర్తి బాధ్యత వహించాలి. ఎందుకంటే రోజులో ఒక ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళు స్కూల్ ఉంటారు, సాయంత్రం నుంచి మళ్ళీ మరుసటి రోజు ఉదయం వరకు తల్లిదండ్రులతో ఉంటారు. కాబట్టి సమాన పాత్ర స్కూల్ది ఉంటుంది, అదేవిధంగా తల్లిదండ్రులు ఉంటుంది. టీచర్స్ కూడా ఈ అవగాహనతోని పిల్లల్ని తీర్చిదిద్దడానికి టీచర్స్ కూడా కృషి చేయాలి. వాళ్ళు కూడా సమాజానికి ఎంతో కొంత చేయాలంటే ఆ పిల్లల యొక్క చెడు ప్రవర్తనని మొగ్గలను తుంచేయాలి. ప్రత్యేకంగా పరోక్షంగా మీరు చూసుంటారు, వాళ్ళ మానసిక స్థితి కూడా మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. పిల్లలకి మీరు ఇచ్చే కౌన్సిలింగ్ ఏంటి? ఏ విధంగా మానసిక స్థితిని మార్చుకోవాలి, తల్లిదండ్రులు ఏ విధంగా ఉండాలి, సమాజంతో ఏ విధంగా ఉండాలి, తత్ప్రవర్తన ఏ విధంగా కలిగి ఉండాలి, వాళ్ళకి ఏ విధంగా మీరు అవేర్నెస్ పంపిస్తారు? నేను సాధారణంగా ఎవరన్నా అమ్మాయిలు అంటే ప్రవర్తనలో తేడా వచ్చినప్పుడు లేడీ టీచర్స్ కూడా నాకు వాళ్ళ పేరు చెప్పి నా దగ్గర పంపిస్తారు. నేనంటే అందరి ముందు కాదు, కేవలం నా రూమ్లో ఎవరు వినకుండా కూడా నేను ఒకటే విషయం చెప్తా. ఇటువంటి ఆకర్షణకు లోనైతే ఆ బయటి వ్యక్తి, నువ్వు ఇన్స్టాగ్రామ్ లో ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు, అతను ఎవరో తెలియదు, అతని తల్లిదండ్రులు ఎవరో తెలియదు, అటు కుటుంబ నేపథ్యం తెలియదు, నీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ నువ్వు వాళ్ళని నమ్ముతున్నావు అంటే అది భవిష్యత్తులో నీకే నష్టం జరుగుతుంది. ఎందుకంటే నీకే కష్టం వచ్చినా ఆదుకోవడానికి తల్లిదండ్రులు తప్ప ఈ చిన్న వయసులో ఎవరు బయట వాళ్ళు వ్యక్తులు కూడా నీకు సాయం చేయరు. వాళ్ళు నిన్ను మోసం చేయడానికే ఈ విధమైన పరిచయాలు పెంచుకుంటున్నారు. కాబట్టి మీరు గమనించండి. అందులో మీ వయసు మేజర్ అంటే 18 సంవత్సరాలు నిండే వరకు కూడా మీకు మానసిక పరిపక్వత రాదు. మీరు ఎవరిని చూసినా ఆకర్షణకు లోనవుతారు. కాబట్టి మీరు దాన్ని మనసుని కంట్రోల్ చేసుకోండి. మీ చదువు మీద దాన్ని దృష్టి పెట్టండి. మీరు కనుక బాగా చదివి ఒక మంచి ఉన్నత స్థితికి ఎదిగితే మీరు కోరుకున్న అబ్బాయిలు కాదు, మిమ్మల్ని వెతుక్కుంటూ అబ్బాయిలు వస్తారు. అప్పుడు ఒక మంచి వ్యక్తిని మీరు ఎన్నుకొని వివాహం చేసుకోవడానికి కూడా మీకు అవకాశం దొరుకుతుంది. కాబట్టి చిన్న వయసులో మీరు లేని ఆకర్షణకు లోనై మీ తల్లిదండ్రులని సమాజంలో వాళ్ళ గౌరవాన్ని కించపరచకండి, వాళ్ళని తలెత్తుకునేలా చేయండి అని నేను చాలా వరకు చెప్తూనే ఉంటాను అమ్మాయిలకు. ఈ విధంగా చెప్పినప్పుడు కూడా ఒక 2 అమ్మాయిలు వాళ్ళ ప్రవర్తనలో చాలా తేడా వచ్చింది. ఎందుకంటే వాళ్ళు రోజు ఇన్స్టాగ్రామ్ చూసేది, కానీ నేను వరుసగా ఒక 10 సార్లు వాళ్ళకు ఒక పోయిన సంవత్సరం మొత్తం కౌన్సిల్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ప్రవర్తనలో కూడా చాలా మార్పు వచ్చిందని తల్లిదండ్రులు కూడా చాలా సంతోషంగా వచ్చి చెప్పారు. ఉత్తరంగా విన్నారు కదా, అంటే సమాజంలో లైంగిక వేధింపులు గురవుతున్నటువంటి చిన్నారులు కానీ ఇంకా వేధింపులకు గురవుతున్న వారిని కానీ ప్రభుత్వం ఇంకా కఠిన చర్యలు తీసుకొచ్చుకొని ఇవన్నీ అరికట్టడానికి ముందుకు రావాలి. ద సేమ్ టైం తల్లిదండ్రుల పాత్ర, ఇటు ఉపాధ్యాయ పాత్ర కూడా కీలకంగా ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా అయితే సోషల్ మీడియాకి మాత్రం దూరంగా ఉంటే వీటన్నిటి కూడా అరికట్టని చెప్పేసి సుధా మేడం చెప్తున్న పరిస్థితి.